మాట్లాడితే కొట్టడం, ప్రాణాలు తీసేయటం, నరికేస్తారట. అందుకే నేను చెప్తున్నా, మీ శిరస్సు మీద మీరు వేసుకొని తిరుగుతున్న అప్పులతో ఉన్నటువంటి అప్పుల లక్షల కోట్లతో ఉన్న కిరీటం, మెడలో అవినీతి మాల, మీ చేతులు కంటుకున్న రక్తం మరకలు, ప్రత్యర్థులు అంటే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాట్ నాన్ సెన్స్. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, మిమ్మల్ని ఎవడో ఎదిరించలేడని కూటమిగా ప్రపంచవ్యాప్తంగా వచ్చి మేము ఓట్లు కొన్నాం, ఓట్లు వేయించాం, మాకు ఇంకా తిరుగు లేదనుకుంటున్నారు. ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తారు ప్రజలు, ఎక్కడ తోసేయాలో అక్కడ తోసేస్తారు. ఎక్కడి ఒకసారి హిమాలయ పర్వతాలు, అక్కడి నుంచి కిందకు దించుతారు మిమ్మల్ని, కిందకు దించి మంచులో కరగబెడతారు. మీరు నిప్పుల మీద తిప్పాలనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. నిప్పుల మీద కూడా నడిచి వచ్చినటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ మొత్తాన్ని కూడా మీకు అప్పుల భయంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారట జగన్మోహన్ రెడ్డి గారు. మీరు సంవత్సర కాలంలో ఏం చేశారు? నేను అందలుచుకోవాలి, ఏం పీకారండి? నాకు బూతులు తక్కువ వస్తాయి. ఏం చేశారు చెప్పండి? ఐ డోంట్ వాంట్ టు యూజ్ అబ్యూజ్ లాంగ్వేజ్. అది సాంప్రదాయం కాదనుకుంటాను నేను. ఏంటి మీకు అనుకీర్తి ఏంటి 1 yearలో? ఇంకా మీకు ఉందంత 3 సంవత్సరాలు. లాస్ట్ ఇయర్ అందరికీ ఎలక్షన్లు, మీరు మేము ప్రజల దగ్గర పరిగెత్తాలి. ఆల్రెడీ మేము ప్రజల్లో ఉన్నాం. నిన్నే ఒంగోలులో మీరు గతంలో మహానాడు ఎక్కడ పెట్టుకున్నారో, మేము ఎలక్షన్ ముందు నిన్నే ఒంగోలులో 6 నెలల క్రితం అక్కడ ఒక రవి అనే ఒక అతనికి ఇన్ఛార్జ్ ఇస్తే 6 నెలల్లో మొత్తం ఒక 5,000 మందితోటి ఇంపార్టెంట్ వైఎస్ఆర్ కార్యకర్తలతోటి ఒక మీటింగ్ పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మేము పోలరైజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ జోన్లోకి వస్తూ ఉంది. మీ మీద మీ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా తూ అని వస్తూ ఉన్నారు. ఎటుపోయిందా మీరు చెప్తున్న ఉచిత బస్సు? ఏమైపోయింది ఇంగ్లీష్ మీడియం? మీ డిఎస్సీ నడుపుతా ఉన్నారు. ఇప్పుడు డిఎస్సీలో మీరు పాటిస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటి? చూసి నేర్చుకోండి. అట్లీస్ట్ తెలంగాణని జిల్లాకు ఒక ఎగ్జామే, ఇక్కడ 4 రకాల ఎగ్జామ్ అంట. డిఎస్సీలో ఉన్నటువంటి మీరు 16,000 పోస్టులు వేశారు. 16,000 పోస్టులు మీరు ఇచ్చే పేపర్లకి 4 రకాల పోస్టులు, 4 రకాల పేపర్లు, 4 రకాల విద్యార్థులు. ఒకటి 100 మార్కులు వస్తాయి మీ పేపర్, ఒక టఫ్ అంటే 60 మార్కులు వస్తాయి. ఉద్యోగం ఎవరికి వస్తుంది? ఒకడు కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఆగిపోయింది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు 16,000 పోస్టులు లేదు, జీతాలు ఇచ్చేది లేదు. లాస్ట్కి వచ్చేసరికి బాబు మేము ఇచ్చాము నోటిఫికేషన్, కానీ ఎక్కడో టెక్నికల్గా తప్పులు ఉన్నాయని చెప్పేసి వదిలేస్తున్నారు. ఇదా ఏమైపోయింది? అమ్మఒడి ఏమైపోయింది? అసలు ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే పెన్షన్ ఏమైపోయింది? ముఖ్యమంత్రి గారు ఒక్కళ్ళ పోతే కాదు, ఎంతమంది వాలంటీర్స్, ఎంతమంది ముసలి వాళ్ళ దగ్గరికి, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి సూర్యుడు పొడవక ముందే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇస్తూ ఉంటే అప్పుడు దాకా అత్తను పట్టించుకున్నటువంటి వాళ్ళు, అప్పుడు దాకా నాన్న పట్టించుకున్నటువంటి వాళ్ళు ఈ వాలంటరీ యోగోజామున వస్తే నాన్నకి స్నానం చేసి తలదువ్వి మంచి బట్టలు వేసి కూర్చోబెట్టి, ఇదిగో కోడలు అత్తమ్మ దగ్గర కూర్చొని అత్తమ్మకి ఛాయ్ ఇస్తూ నటిస్తూ, లేకపోతే నిజంగా ప్రేమతో ఇస్తూ, వాలంటీర్ కూడా ఛాయ్ ఇచ్చి, వాలంటీరు అమ్మ రోజు నీకు ఛాయ్ ఇస్తున్నారంటే అత్త పాపం అటు ఇటు తిరిగి రోజు ఇస్తున్నారయ్యా. ఈ మధ్య ఎట్లా ఇస్తున్నారంటే మా జగన్ బాబు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వీళ్ళు బాగా చూస్తున్నారయ్యా అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళిందా గౌరవం పేదవాళ్ళకి? ముసలి వాళ్ళకి ఆ గౌరవాన్ని తీసేశారే. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఒక ఊరు పోతాడు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక ఎస్సీ ఓడో, ఒక ఎస్టీ ఓడో, బీసీ ఓడో ఉంటే వాళ్ళ ఇళ్లలో కూర్చొని మీకు బర్రె ఉందా, బర్రెలతో బర్రిస్తా, గొర్రె ఉందా, గొర్రెలతో బర్రిస్తా, ఆ ఉందా ఇస్తా, లేదా ఇల్లు తాటాగిళ్ళు అయితే పెంకుటిల్లు కట్టిస్తా, ఇంతే కదా ఒక ఇంటికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక సమూహంగా చేశారు, లార్జ్ స్కేల్ చేశారు. టోటాలిటీ ఈరోజు మిస్ అయిపోయింది. ఇది నేను ఆలోచించి చెప్తున్నాను, ఆవేశంతో చెప్పట్లేదు. గ్రామాల్లోకి వెళ్ళండి, నేను నిరంతరం గ్రామాల్లో తిరుగుతున్నా. దెర్ ఇస్ ఎ ట్రెమెండస్ చేంజ్ ఇన్ థాట్ ప్రాసెస్ ఆఫ్ ద పీపుల్. పీపుల్ ఆల్రెడీ రిజెక్టెడ్ యువర్ గవర్నెన్స్. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారేమో మేము పోతే బాగానే వస్తున్నారు, అంతా తోలితే వచ్చేవాళ్ళే. మీలోనే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. ప్రశ్నిస్తానని వచ్చినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎవరే ప్రశ్నించడానికి వచ్చిన నాయకుడు పోయాడని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. అందుకే మావో సెడింగ్ చెప్తాడు ఒక మాట. మావో
ఎప్పుడైనా సరే ప్రజల్లో సేవ చేయడానికి వచ్చిన రాజకీయ పార్టీలు ఎక్కడైనా ఇబ్బంది పడతా ఉన్నాయంటే మీకు సమాధానం, మీరు ఒక రూమ్లో కూర్చొని కూటమిగా ఏర్పడితే సమాధానం రాదు, మీకు ప్రజల నుంచే సమాధానం వస్తుంది. కాబట్టి గో టు ద పీపుల్ అంటాడు మావు. మీరు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే ఒక సమస్య మీద జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. రేపు పొదిలి ప్రోగ్రాం ఉంది. టొబాకో మీరు చేస్తున్నటువంటి పొగాకు రైతులు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి ప్రోగ్రాం ప్రకాశం జిల్లా ఇస్తే రేపు మీరేం చేశారు? అధికారులు మొత్తాన్ని పంపించేసి, మీ రాజకీయ నాయకులు లోకల్ ఉండేవాళ్ళు పంపించేసి, ఒరే పాప జగన్ వస్తే మొత్తం ఈ ఊళ్ళన్నీ కదులుతాయి, ఇది ఒక సముద్రం అయిపోతుంది, ఎందుకు వచ్చింది గొడవ కొనండ్రా బాబు అని మీరు కొనిస్తున్నారు. ఇప్పుడు అంటే జగన్ కదిలితే ప్రజలకు మేలు జరుగుతుంది, జగన్ పరిపాలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, జగన్ వస్తున్నాడంటే ప్రజలకు మేలు జరుగుతుంది. సంతోషం. మేము ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వం భయపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి అని మేము సంతోషిస్తాం. చేయండి, అట్లీస్ట్ మీరు ప్రజల కోసం పొరపాటున వాళ్ళు గెలిపించారు కాబట్టి చేయండి. బట్ ఈ కొట్టుడేంటి, ఈ తిట్టుడేంటి, ఈ బూతులేంటి? పోలీసుడు ఒకరిని కొట్టి మోకాళ్ళ మీద కాళ్ళతో తొక్కి ఇంకొకడు కొడుతూ ఉంటే వాడు లేవలేక లేచిపోతూ ఉంటే వాడు ముట్టి మీద అంతావా? చెప్పులు లేనటువంటి పిల్లల్ని లాఠీలతో కొడితే మీరు బూట్లు వేసుకొని వాడు మోకాళ్ళ మీద లేకపోతే వాడు ముట్టి మీద తంతారా మీరు? ఈ దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అనుకుంటున్నారా? నో. మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇంకా.